హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట ఫ్రెండ్లీ టాక్స్. నేను ఈరోజు మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న గార్డెన్ని చూపించబోతున్నా. ముందుగా గ్రేప్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. చాలా అంటే చాలా గుత్తులు గుత్తులుగా కాసాయి. బట్ ఇవి ఇంకా పూర్తిగా పండలేదు. నాకైతే వీటిని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ మిర్చి చెట్టు, ఇప్పుడే ఫ్లవర్స్ వచ్చాయి. ఇది చూసారా, సీతమ్మ కుచ్చులు. మనం దీనిని బతుకమ్మకి యూజ్ చేస్తాం కదా, ఆయన మీకు తెలుసు కదా అండి. ఇదిగో ఇది బెండకాయలు. మా బావ అయితే నిన్న ఈ బెండకాయలను కట్ చేసి కర్రీ చేశాడు. ఎంత టేస్టీగా ఉందో, ఫ్రెష్వి కదా. అయితే వంకాయలు చూడండి, 3 ఉన్నాయి. ఇది చూడండి, వైట్ ఫ్లవర్స్ ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. అమ్మో, అలవీరా ఎంత పెద్ద చెట్టు. ఓయ్, కంది చెట్టు, కానీ కాయలైతే లేవు. ఇది మా దొండ చెట్టు, చాలా కాయలు ఉన్నాయి. మా అత్తయ్యని అడిగి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. చాలా టేస్టీగా ఉంటాయి. బికాస్ ఫ్రెష్వి కదా. మనకైతే ఇంత ఫ్రెష్ దొరుకుతాయో చెప్పండి. నేను ఇవి పచ్చివే తింటాను, మీకు తెలుసా. నాకైతే చిన్న గార్డెన్ చాలా హ్యాపీగా అనిపించింది. మన టౌన్లో ఇంత చక్కగా పండుతాయా? ఈ వెజిటేబుల్స్ అస్సలు పండవు కదా. నేను రోజంతా ఇందులోనే టైం స్పెండ్ చేస్తాను. నెక్స్ట్ జామ చెట్టు, మై ఫేవరెట్ ఫ్రూట్. బట్ ఒక్క కాయ కూడా లేదు. నేనైతే చక్కగా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జామ చెట్టు పైన కూర్చునేదాన్ని అనుకోండి. అయ్యో, మధ్యలో వచ్చాడు కదా, మర్చిపోయాను. వీడు మా తమ్ముడి కొడుకు, మా చిన్నల్లుడు, సీమ టపకాయ. ఇదిగో కరివేపాకు చెట్టు, ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడండి. ఓ, కస్టర్డ్ యాపిల్స్, ఏ సీతాఫలాలు, మీకు తెలుసు కదా. నెక్స్ట్ సీజనల్ ఫ్రూట్స్ ఇవేనండో. ఇవి కూడా ఇంకా పండలేదు, కానీ ఇవి అండ్ గ్రేప్స్ పండాక ఖచ్చితంగా మళ్ళీ రావాల్సిందే. ఇది చూసారా, హైబిస్కస్ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఒక్క చెట్టుకి మ్యాక్సిమం 20 ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి. నెక్స్ట్ లాస్ట్గా చెప్పాలంటే నా డ్రెస్ చూసారా, ఎంత చక్కగా ఉందో కదా. ఇది ఎక్కడో చూసినట్టుంది కదా. ఇంకెక్కడ, మన మీషోలోదే అండి. నేను పర్చేస్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. మా వాళ్ళు కూడా అందరూ బాగుందన్నారు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.